చేసినా, ఎంత భయంకరమైన శోధనలు శ్రమలు వచ్చినా నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీకు జయము కలుగుతుంది. హల్లెలూయా. ఏడంతలుగా పెంచేశాడు అగ్ని. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ అగ్ని ఏం చేయలేకపోయిందే. చిన్న చిన్న శ్రమలకు నువ్వు వాడిపోతున్నావే, చిన్న చిన్న నిందలకు వాడిపోతున్నావే, చిన్న చిన్న బాధలకు వాడిపోతున్నావే. ఎందుకు పుట్టానా, చచ్చిపోతే బాగుండు కదా, చచ్చిపోతే బాగుండు కదా, చచ్చిపోతే బాగుండు కదా అని చెప్పి నేనంటాను. వాష్రూమ్ కడుక్కోవడానికి తీసుకొచ్చారా ఫినైల్? తాగి సావడానికి తీసుకొచ్చారా? అవును, షాప్కి వెళ్ళి ఫినైల్ బాటిల్ ఉన్నావు కదా, దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? బాత్రూమ్ వాష్రూమ్ కడగడానికే కదా. చెప్పరే, అవునా? ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, ఈ నిందలు తట్టుకోలేకపోతున్నాను, బ్రతకడం కంటే చావడమే మేలు అని చెప్పి అదిగో వాష్రూమ్స్ బాత్రూమ్స్ కడగడానికి తీసుకొచ్చిన ఆ ఫినైల్ బాటిల్ తీసుకొని చూడండి, ఆ తోటలో చల్లవలసిన ఆ మందును, చెట్లకు చల్లవలసిన ఆ మందును ఈ తెల్లగా ఉన్న ఎంటికలు నల్లగా చేసుకోవడానికి పెట్టుకుంటారే. ఒక యవనస్తుడు దుబాయ్లో ఉండి అన్నాడు, నేను పంపిన డబ్బులన్నీ నువ్వు పాడు చేస్తున్నావట, ఎందుకు బతుకుతున్నావే, చచ్చిపో అన్నాడు. ఈమెకు రోషం ఎక్కువ, అంతే. మరి ఈమె యవనస్తురాలే. ఆ ఎంటికలకు పోసుకునే ఆ డబ్బా, ఆ బాక్స్ ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియదు. అది తాగేస్తే గొంతులో తట్టుకొని 5 రోజుల తర్వాత చనిపోయింది. ఎవరు? యవనస్తురాలు, మంచి విశ్వాసి. నాకు డౌట్ వచ్చింది, అసలు ఈ డబ్బా ఎలా ఇంట్లోకి వచ్చింది? నేను అంటాను, నీ తెల్లెంటికలు తెల్లగానే ఉండనిమ్ము, దానికి ఇంకా రంగు ఎందుకు? ఆ ఉన్న ఇంత పెదవులకు పూసి 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 నీకు ఎంటికలే ఉండవు, సౌరం తీసుకొచ్చుకొని పెట్టుకొని. సరే, యవనస్తులు పిల్లలు పెట్టుకుంటే బాగుంది. నీకు పెళ్ళై నీ ఎత్తు బిడ్డలు కొడుకులు ఉంటారే, నీకే ఇంకోటి చేసుకుంటావా? ఇంకా పూలు కావాలట. సిగ్గుపడాలి. యవనస్తురాని కూతురు ఉంది నీకు, మీకే చెప్పేది. బండాపు ఎందుకే? పూలు కొనాలి, బండాపు. ఇలాంటి పనికి మానవారు మనకు స్నేహితులు ఉండకూడదు. మనకి ఎలాంటి వారు ఉండాలంటే మంచి ప్రార్థన పనులు స్నేహితులుగా పొందురుగాక. ఆమేన్. నేను అంటాను, స్నేహం చేస్తావా? ఎవరితో చేయాలి? పరిశుద్ధులతో స్నేహం చేయి. స్నేహం చేస్తావా? ఎవరితో చేయాలి? ప్రార్థన పనులతో స్నేహం చేయి. స్నేహం చేస్తావా? ఎవరితో చేయాలి? ప్రతిష్ట కలిగిన వారితో స్నేహం చేయి. అప్పుడు చూడు, నీ కుటుంబం, నీ జీవితం ఒక చరిత్రాత్మకంగా నా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. మందిరములో జకరియా అదిగో ప్రార్థన చేయడానికి వచ్చాడు. ప్రార్థన చేస్తుండగా ధూపము వేయుచుండగా గాబ్రియేలు దూత ఇదిగో ధూపం వేదిక పక్కన నిలబడి జకరియాతో మాట్లాడుతూ ప్రార్థన చేయుచుండగా గాబ్రియేలు దూత వచ్చేసింది. దానియేలు ప్రార్థన చేస్తుండగా గాబ్రియేలు దూత వచ్చి, దానియేలు నువ్వు బహుప్రియుడవు. ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు. ప్రార్థన చేస్తే దేవదూతలు నీ గదిలోకి వచ్చేసి నువ్వు చేసే ప్రార్థన అంతా విని, అక్కడ యాకోబు ప్రార్థన చేశాడు కదా, ఎప్పుడైతే ఆ ప్రార్థనలో యాకోబు గెలిచాడో, యాకోబు ఇశ్రాయేలుగా మారాడో, యాకోబు యొక్క చరిత్ర మారిపోయింది. ఆశీర్వాదానికి కారకుడిగా యాకోబు మారిపోయాడు. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నప్పుడే కదా యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. అందుకే వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘముతో కలిసి, సేవకులతో కలిసి
మనకు సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా ప్రార్థనలో ఉండడానికి ప్రభు మనకు సహాయం చెయ్యునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా నువ్వు పాట పాడిన పాట వ్యర్థమే, ప్రార్థన చేయకుండా నువ్వు చేసిన ఆరాధన వ్యర్థమే, ప్రార్థన చేసుకుండా నువ్వు చేసిన పరిచర్య వ్యర్థమే, ప్రార్థన చేయకుండా నువ్వు చేసిన ప్రసంగం వ్యర్థమే, ప్రార్థన చేయకుండా నువ్వు ఏది చేసినా దరిద్రమే. ఏది చేసినా నువ్వు ప్రార్థన. అందుకే చూడండి, సభ ప్రారంభించిన ప్రార్థన, బోధన చేసిన ప్రార్థన, బయటికి వెళ్ళిన ప్రార్థన, లోనికి వచ్చిన ప్రార్థన, చనిపోయిన ప్రార్థన, పుట్టిన ప్రార్థన, చూసారా, పెళ్లికైన ప్రార్థన, ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన. ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితంలో ఏదైనా ప్రారంభం అవుతుందా? ఏదైనా ముగించబడుతుందా కార్యక్రమం? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. కొందరికి ప్రార్థన ఎప్పుడు కావాలంటే ఎగ్జామ్ హాల్లో కూర్చొని, ప్రభువా నా తండ్రి పేపర్ అంతా ఈజీగా వచ్చేయాలి నాయన. దొంగదాన నోరుమియే, దొంగడ నోరుమిరాలి. ఏం ప్రార్థన ఇది? ఎగ్జామ్ హాల్లో ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే బాగుండేది కదరా. వింటున్నారా యవనస్తులు? హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి, అర్థమైందా, ఆ సలైన బాటలు అలా పైకి ఎక్కించి పెట్టినప్పుడు, ఆ ఆపరేషన్ థియేటర్లో ఆ పడక మీద ఉన్నప్పుడు, ప్రభువా నా తండ్రి నా తండ్రి నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు గుర్తు రాలేదా? ఇంట్లో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? ఆ పడక మీదనే గుర్తొచ్చాడా నీకు దేవుడు? అంత దొంగ భక్తి. ఇప్పుడు చూడండి, దేవుడు అంటే ఏం బాధడు. ఇప్పటికిప్పుడే నీ కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, దేవా దేవా దేవా, నొప్పి లేనంతసేపు ఏరా ఏం ముచ్చట్లు పెడతావు, నొప్పిస్తావు. అది నీ భక్తి. నేనంటాను, ఈ రాత్రి మీకు ఒక లోతైన మారు మనసు దయచేయును గాక. ఒక లోతైన ప్రార్థన అనుభవంలోకి ప్రభు మిమ్మలను నడిపించును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కుటుంబ యజమానుడైనా యజమానురాలైనా మంచి ప్రార్థన పరులుగా ఎప్పుడైతే ఉంటారో ఆ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. చెప్పండి, ఏదైనా మానవచ్చు కానీ ఏం మానకూడదు? ప్రార్థన మానకూడదు. కాస్త గట్టిగా చెప్పండి. ఏదైనా మానవచ్చు కానీ ప్రార్థన మానకూడదు. సమయము దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోవడానికి దేవుడు మనకు సహాయం చెయ్యునుగాక 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 చెయ్యునుగాక. హల్లెలూయా. నేనంటాను, నువ్వు మంచి ప్రార్థన పరుడవైతే సింహపు బోళ్ళు సింహాలను బోళ్ళలో నిన్ను వేసిన సింహాలు నిన్నేమి చేయజాలవు. అగ్నిగుండంలో వేసిన అగ్ని నిన్నేమి చేయజాలదు. ఈ లోకమనే సముద్రములో నువ్వు ప్రయాణం చేసిన ఈ సముద్రంలో పుట్టిన సునామీ ద్వారా నీకు ఎలాంటి అపాయము కలగదు. కారణం ఏంటంటే ఆ ప్రార్థన నీ చుట్టూ ఒక ప్రాకారమై నిలబడుతుంది. కృప కలుగునుగాక. హల్లెలూయా. అందుకే చూడండి, యోబు కుటుంబాన్ని నాశనం చేయడానికి దుష్టుడు పన్నిన పన్నాగాన్ని చూసారా? ఆయన అంటాడు, నీవు ఒకసారి ఆజ్ఞాపిస్తే ఆ కుటుంబాన్ని ఏమైనా చేయగలుగుతానంటే, ఓ నువ్వేం చేయలేవు. లేదు, ఆ ఇంటి చుట్టూ ప్రాకారం వేసావు కదా. ఏం ప్రాకారము? ప్రతిరోజు అరుణోదయం లేచి ఇదిగో యోబు ప్రార్థన చేస్తున్నాడు. పిల్లల కోసం, భార్య కోసం, తన ఇంటి కోసం. ఆ ప్రార్థన ఇంటి చుట్టూ ఒక ప్రాకారంగా మారి. ఇంటి యజమానుడు అంటే సంపాదించి ఇంత భోజనం పెట్టేవాడు కాదు, ఇంటి చుట్టూ ప్రాకారం వేసేవాడు.
ఎప్పుడు చూసినా పని 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 పని, డ్యూటీ 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 డ్యూటీ, పని పని పని, తోట పొలము పొలము పొలము, గేదెలు పాలు. అయ్యో బాబోయ్, అయ్యో బాబు. నేనంటాను, మీకు పని లేని టైం ఎప్పుడు దొరుకుతుంది? ప్రార్థన చేసుకునే టైం ఎప్పుడు దొరుకుతుంది? 24 గంటలు పని పని అంటున్నావు కదా, ప్రార్థన చేసుకోవడానికి నీకు టైం ఎప్పుడు దొరుకుతుంది? అసలు టైమే ఉండదు పాస్టర్ గారు. టైం ఎక్కడిది? మాకు టైమే ఉండదు. ఒకవేళ టైం ఉన్నా ఎంత సమయం అంటే, ప్రభువా మాకు ఆత్రం, నీకు స్తోత్రం, యేసునామం అడుగుచున్నాము తండ్రి. అంతకు మించిన ప్రార్థన ఇంకా మాకు రాదు, మేము చేయలేము. మాకు టైమే లేదు. యవనస్తులైన పిల్లలు అంటున్నారు, మాకు చదువుకే సరిపోతుంది, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి, ఎంట్రన్స్ ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోతుంది. పని చేసి 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 ఇంకా ప్రార్థన చేసుకోవడానికి శరీరం సహకరించడం లేదు. నిద్ర వచ్చేస్తుంది, పండుకుంటున్నాం, ప్రార్థన లేదని పెద్దవారు అంటున్నారు. సమయమే లేదా? నన్ను చెప్పమంటారా మీకు సమయం ఎప్పుడు దొరుకుతుందో? నేను చెప్తానేనండి. మీకు సమయం ఎప్పుడు దొరుకుతుందంటే, మిమ్మల్ని బాక్సులో పెట్టినప్పుడు. ఎక్కడెక్కడ? అర్థం కాలేదా? 2/6 బాక్సు ఎప్పుడైనా చూసారా? తెల్ల బట్టలు చుడతారు, పైన క్రాసు పెడతారు. గుర్తొచ్చిందా? అప్పుడు అక్క, మరి అక్క, మీరక్క, దాని ఎలాగా, యోసఫన్న, లే అన్నా, గేదె గడ్డేయాలన్నా, అక్క లే అక్క, వంట చేయ, తట్టినా గిచ్చినా గిల్లినా లేవరే. ఇరవై 24 గంటలు పని 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 పని. నీ పని పాడుగా, పని పని పని, చచ్చిపోతావు పని అంటే. నేనంటాను, ఈ రోజు నుంచి పని పని అనడానికి బదులుగా ప్రార్థన 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 అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆ ప్రార్థన భారముతో దేవుని సంఘములో ఇంటిలో నిలబడుదుము గాక. హల్లెలూయా. ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా ప్రార్థన? ఒక మాట చెప్పనియండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్తున్నారు. ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే వారి మీదికి అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకి ఇటుకలు చేయడం తెలుసు, ఇటుక బట్టీలు పెట్టడం తెలుసు, కానీ యుద్ధం చేయడం తెలియదు. అందుకే వారికి యుద్ధం అంటే చాలా భయం. అమాలేకీయులు యుద్ధానికి వచ్చారన్న వార్త మోషే విని యెహోషువను పిలిచి అన్నాడు, యెహోషువ, ఇదిగో నీవు కొంతమందిని నమ్మకస్తులను ఏర్పాటు చేసుకొని యుద్ధానికి వెళ్ళు. నేను ఇదిగో ఈ కొండ మీదకి ఎక్కి ఆ పర్వతం మీద, ఆ కొండ మీద నేను ప్రార్థనలో ఉంటాను, నువ్వు యుద్ధానికి వెళ్ళు. అప్పుడు యెహోషువ అన్నాడు, అయ్యా నేను చచ్చిపోవాలని చూస్తున్నావు కదా, నేను చచ్చిపోవాలని చూస్తున్నా, ఎందుకు రాలా అంటున్నావు? లేదయ్యా, ఒక మాట, నన్ను ఇటుకలు చేయమంటే అద్భుతంగా చేస్తాను, నాకు యుద్ధం రాదు. నువ్వైతే యువరాజుగా పుట్టావు కదా, నువ్వు రాకుమారుడిగా యుద్ధాన్ని నేర్చుకున్నావు కనుక, యుద్ధాన్ని నువ్వు నేర్చుకున్న నువ్వు యుద్ధానికి వెళ్ళకుండా నన్ను యుద్ధానికి వెళ్ళమంటావేంటి? నన్ను చెప్పడానికా? మోషే అంటున్నాడు, అది కాదురా, యుద్ధం యెహోవాదే. ఆమె చెప్దామా? మీరు కాదు చేయవలసింది, యుద్ధం దేవుడు చేస్తాడు. మీకు యుద్ధం ఎలా చేయాలో తెలియదు. యుద్ధం దేవుడు చేస్తేనే అమాలేకీయుల మీద మీకు జయం కలుగుతుంది. కనుక దేవుడే వచ్చి యుద్ధం చేయాలంటే నేను వెళ్ళి ప్రార్థన గదిలో కూర్చోవాలి, ప్రార్థన పర్వతం మీద నిలబడి నేను ప్రార్థన చేయాలి. అందుకే మీరు వెళ్ళండి, మీ
మీరు కత్తి ఎలా ఆడించిన యుద్ధం మాత్రం దేవుడే చేస్తాడు. సరే, యుద్ధం వచ్చిన వ్యక్తి ఏమో ప్రార్థన చేయడానికి పర్వతం ఎక్కాడు, యుద్ధం రాని వ్యక్తి ఏమో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం జరిగింది? మోషే వెళ్ళి ఆ పర్వతం మీద అదిగో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు మీరు చెప్పాలి, జయము కలిగిందా, ఓటమి కలిగిందా? కాస్త గట్టిగా, ఇంకా హుషారుగా స్వరం ఇప్పాలి, ఇంకా వాల్యూమ్ పెంచాలి. ప్రార్థన చేసినప్పుడు, చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలకు ఏం కలిగింది? జయం. అంటే నీ జయం ఎక్కడుంది? ప్రార్థనలో ఉంది. నీ ఎగ్జామ్లో జయం, నీ అప్పుల మీద జయం, నీ వ్యాధుల మీద జయం, చేతబడి శక్తుల మీద జయం, గొడ్రాలు ధనం మీద జయం, కుటుంబ సమస్యల మీద జయం, నీ కుటుంబంలో ఉన్న అనేక రకాల పోరాటాల మీద జయం ఎక్కడ ఉంది అంటే నీ ప్రార్థనలో ఉంది. ప్రార్థన చేయకుండా మాటి మాటికి వచ్చి మాకు సమస్యలు చెప్తావే, ఏది మా దగ్గర సమస్యల బ్యాంక్ ఏమైనా పెట్టుకున్నావేంటి? 24 గంటలు సమస్యలు రాస్తావు, మాకు తీసుకొచ్చి ఇస్తావు. అయ్యారు మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మేము తినుకుంటూ పండుకుంటాం. మీరు ఉపవాసం ఉండండి, మేము తినుకుంటూ పండుకుంటాం, మేము తిరుగుతుంటాం. నేను అంటాను, మేము ఎంత ప్రార్థన చేసినా మీరు ప్రార్థన చేయకపోతే మీ కుటుంబంలో కార్యం జరగనే జరగదు. రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. నువ్వు ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా నీ బ్రతుకు అలానే ఉంటుంది, నీ సమస్య అలానే ఉంటుంది, నీ అప్పులు అలానే ఉంటాయి, నీ దరిద్రం అలానే ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయడం లేదు కనుక నీకు దేవుడు విడుదల ఇవ్వడం లేదు. ఇప్పుడు చూడండి, మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడు, ప్రార్థన చేస్తున్నాడు, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు జయం కలిగింది, చేతులు దించేశాడు, ప్రార్థన ఆపేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. అక్కడ మనం తెలుసుకోవాల్సిన మర్మం ఏంటంటే, ప్రార్థన చేస్తున్న వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి సేవలో, వారి వ్యాపారంలో, వారి చదువులో నా దేవుడు గొప్ప జయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే నీ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతావు, ఇల్లు కట్టే విషయంలో ఫెయిల్ అవుతావు, వివాహ సంబంధాలు చూసే విషయంలో ఫెయిల్ అవుతావు, పిల్లలు పుట్టే విషయంలో ఫెయిల్ అవుతావు, అప్పులు తీర్చే విషయంలో ఫెయిల్ అవుతావు, ఆరోగ్య విషయంలో ఫెయిల్ అవుతావు. అన్నిటిలో దరిద్రమే అలముకుంటుంది. దేంట్లో సుఖం ఉండదు, దేంట్లో సుఖం ఉండదు. చెప్పాను కదా, ప్రార్థన లేని ఇల్లు అది ఒక దయ్యాల కొంప. అర్థమైందా? అదొక దయ్యాల కొంప. ఆ దయ్యాలు వచ్చి నీ పడక మీద పండుకుంటాయి, నీ చైర్లో కూర్చుంటాయి, నీ కిచెన్లో కూర్చుంటాయి, కిచెన్లోకి వచ్చి అంటాయి, కిచెన్లోకి వచ్చి అంటాయి, అంటాయి. ఈ కత్తి తీసుకొని పొడుచుకొని ఎప్పుడైనా మాట్లాడాయా? ఆ పడక మీద నేను పైకి లేపుతుంటాయి, పాడు కలలు వస్తుంటాయి, గొంతు పిసుకుతూ ఉంటుంది. చైర్లో కూర్చున్న సమాధానం ఉండదు, కింద కూర్చున్న సమాధానం ఉండదు, ఇల్లంతా తిరిగిన సమాధానం ఉండదు. ఆ ఇల్లంతా ఆ దయ్యపు శక్తులు ఆవరించుకుని. కారణం ఏంటంటే ఆ ఇంటిలో ధూపవేదిక లేదు, మెత్తటి సోఫాలు ఉన్నాయి, పెద్ద స్క్రీన్తో ఉన్న టీవీలు ఉన్నాయి, మంచి కిచెన్ రూమ్ ఉంది, మంచి వాష్రూమ్ లోనైతే అదొక బెడ్రూమే, పెద్ద వాష్రూమ్. బాబోయ్ వాష్రూమ్. కొందరు చూడండి, వాష్రూమ్కి వెళ్తే, స్నానానికి వెళ్తే, లోనికి వెళ్తే బయటికి రారండి. వారికి ఉన్న వరమే అది. ఏం చేస్తారో, ఏమి రాకుతారో. నేను అంటాను, నల్లగా ఉన్నదాన్ని నల్లగానే ఉంటావు, తెల్లగా ఉన్న వ్యక్తివి ఏది రాకుతున్నావు. నువ్వు ఎంత రాకినా, నువ్వు ఎన్ని రంగులు మార్చినా,
దేవుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కట్టకపోతే అంతా వ్యర్థమే. అవునంటారా కాదంటారా? మీరు మాట్లాడాలి. అవునంటారా కాదంటారా? మాట్లాడాలి. దేవుడు నీ కుటుంబాన్ని కట్టకపోతే, నీ జీవితాన్ని కట్టకపోతే, నువ్వు ఎన్ని రాసినా పూసినా నీ జీవితంలో దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు. అందుకే మన గుడారములో ఎప్పుడు కూడా ప్రార్థన 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 ఉన్నట్లుగా మనము ప్రయాసపడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఇంట్లో ఉదయము రాత్రి ధూపం వేయినట్లుగా మన గుడారములో, మన ఇంటిలో, మన జీవితంలో కూడా సమయం దొరికినప్పుడల్లా మనం ప్రార్థన చేయాలి. మా చర్చిలో ప్రార్థన చేసుకోండి, టీవీలు చూడడం మానేయండి, సీరియల్ మానేయండి అని చెప్తే ఎవరు వినడం లేదు నా మాట. నాకు ఓ రోజు చాలా కోపం వచ్చేసింది. ప్రభా, నేను ఎంత చెప్పినా మీరు ప్రార్థన చేసుకోవడం లేదు, 24 గంటలు టీవీల మీద కూర్చొని టీవీలు చూస్తున్నారు. నా తండ్రి, ఒక అద్భుతం జరగాలి నాయన. ఏం చేస్తావో ఏమో కానీ ప్రభా, మా విశ్వాసులున్న ఇళ్ళన్నీ టీవీలన్నీ పేలిపోవాలి నాయన. మా విశ్వాసుల ఇళ్ళలో ఉన్న టీవీలన్నీ 72 టీవీలు పేలిపోయాయండి. 72. మీరు నాకు అనుమతి ఇస్తే నేను కూడా ప్రార్థన చేసిపోతాను. రేపటికల్లా మీ టీవీలో నుంచి పొగలు వస్తాయి, బొమ్మలు రావు. ఏమొస్తాయి? 72 టీవీలు ఒక పెద్ద పిడుగుపడి విశ్వాసులతో పాటు మా పట్టణంలో ఉన్న చాలా మంది టీవీలు. అయ్యా, ఇప్పుడు టీవీలతో ప్రాబ్లం లేదయ్యా, ఫోన్తో ప్రాబ్లం అయ్యా. మరి ఇది పేలెత్తట్టు ప్రార్థన చేయమంటారా? నాకు కొన్ని వరాలు ఉన్నాయండి, ప్రత్యేకమైన వరాలు. 24 గంటలు రాత్రి పండుకున్న తర్వాత కూడా నిద్రలో కూడా ఇలా చేస్తుంటే అలా భార్య ఏం చేసింది తెలుసా? ఆ మంచానికి ఇచ్చి ఈ వేలు కట్టేసింది. ఈయన వాసన కానీ రాత్రి లేస్తే వేలు కట్టేస్తుంది, లేస్తే అంత దరిద్రంగా మారిపోయింది ఈరోజు జీవితం అంతా. అందుకే నేను అంటాను, ఇది అప్పు, ఇది డౌన్ కదా, మన ప్రార్థన అప్పుగా మారునుగాక. దేవుని ఆశీర్వాదాలన్నీ డౌన్లోడ్ అవునుగాక. చెప్పండి, ప్రార్థన ఏం కావాలి? అప్లోడ్ కావాలి. ఆశీర్వాదాలన్నీ డౌన్లోడ్ కావాలి. ఆశీర్వాదాలన్నీ డౌన్లోడ్ కావాలంటే నువ్వు ప్రార్థనను ఏం చేయాలి? అప్లోడ్ చేయాలి. అందుకే ప్రార్థన చేయడం మీరు అలవర్చుకోండి. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు శిష్యులందరినీ విడిచిపెట్టి ఒంటరిగా ఓ రహస్య స్థలంలో, ఒలీవ పర్వతం మీదకి వెళ్ళి ఒక రహస్య స్థలంలో రాత్రంతా ప్రార్థన చేసి ఉదయకాలం కిందికి వచ్చాడు. ప్రతిరోజు వాక్యం చెప్తుంది, వాడుక చొప్పున ఆయన ప్రతిరోజు ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. అట్టి ప్రార్థన అనుభవాన్ని దేవుడు మనకు దయచేయును గాక. హల్లెలూయా. వాడుక చేసుకో ప్రార్థన. 24 గంటలు ఫేస్బుక్, 24 గంటలు వాట్సాప్, 24 గంటలు యూట్యూబ్. నీ ముక్కులో ట్యూబ్ పెట్టే వరకు ఉంది కథ అంతా. నీ ముక్కులో ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్లో నుంచి లాగే వరకు ఉంది కథ. ట్యూబ్, యూట్యూబ్, యూట్యూబ్, అదే ట్యూబ్, యూట్యూబ్. ఏమేమో చూస్తున్నావు పాడి అంది. ఆ ఫేస్బుక్ నీకో ఫేసు, నీకో బుక్కు. నీవు చదివిందేమో తక్కువ, పోకడేమో ఎక్కువ. అసలు ప్రొఫైల్ పిక్చర్ కూడా ఎలా పెట్టాలో మెంటలోడు పెట్టిన పెడతాడేంటి?
ఫోటో. ఇటు మెట్లోడా ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చాడా, ఫిక్షన్. ఫోటో ఎలా పెట్టాలో కూడా తెలియదు. ఫోటో ఏది ఫేస్బుక్లో పెట్టాలో కూడా తెలియదు. వాడు భార్యను ముద్దు పెట్టుకున్నది పెట్టిండు. భార్యను ముద్దు పెట్టుకున్నది ఎవడని పెడతాడా ఫోటో? ఏమయ్యారు, భార్యను ముద్దు పెట్టుకున్నది ఎవడని పెడతాడు? అది చూడగానే ఇంకోరికి కూడా నీ భార్యకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. బాగుందా? 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 నువ్వు పెట్టావు కదా ముద్దు, చూసేవాళ్ళు కూడా ఆలోచన. ఆ బర్త్డే చేసుకుంటే ఓ పద్ధత. తినడానికి క్రీము ఆ కేక్ ఇస్తే ఆ క్రీమ్ అంతా తినేది బదులు ఏం చేసుకుంటున్నారు, మొఖానికి రాసుకుంటున్నారు క్రీమును. నేను అంటాను, ఈ ప్రపంచం ఎటుపోతుంది, యవనస్తులు ఎటుపోతున్నారు? ఇది తినేదా, మొఖానికి పూసుకునే పౌడర్ ఆ క్రీమ్? నేను అంటాను, నువ్వు బర్త్డే ఎప్పుడు చేసుకోవాలి తెలుసా? నీ చరిత్ర మారినప్పుడు, నలుగురిలో సమాజంలో ఒక ఘనమైన స్థితిలో బ్రతుకుతున్నప్పుడు బర్త్డే చేసుకో. అది నలుగురికి సంతోషం. నువ్వు ఏం సాధించావని నీ ముఖానికి బర్త్డే చేసుకుంటున్నావు? ఏం సాధించావు? ఒక కలెక్టర్ అయ్యావా, ఒక ఎస్పీ అయ్యావా, ఒక ఆశీర్వాదానికి ఒక సేవకుడు అయ్యావా? ఒక స్థితి, నీ స్థితి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది నీ బతుకు పాడుగా. దానికి ఒంటి నిండార రోగం, ఇంటి నిండార అప్పులు. నాకు అర్థమే కాదండి. అసలు నీ జీవితం అర్థమైందా? నీకు జీవితం అర్థమైందా? అసలు నువ్వు ఎందుకు పుట్టావో ఈ భూమి మీద ఒక మనిషిగా నీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదు. నేను బర్త్డే చేసుకోవాలంటే ఈ రాష్ట్రం అంతా చేస్తారు, పెద్ద పెద్ద కేకులు పెట్టి నాకు బర్త్డే. ఎప్పుడు నేను బర్త్డే చేసుకోలేదు. బర్త్డే చేసుకుని తెలవక కాదు, చదవక కాదు, సొసైటీలో పెరగక కాదు. మా ఇంట్లో డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. మా ఇంటిలో, మా వంశంలో. అర్థమైందండి? లాయర్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు మా ఇంట్లో. అలాంటి ఇంట్లో పుట్టాము. మాకు బర్త్డే ఎలా చేసుకోవాలో తెలుసు, ఎప్పుడు చేసుకోలేదు. మా బర్త్డే ఏంటంటే నలుగురిలో తలెత్తుకొని బ్రతికినప్పుడు, ఒక చరిత్రను సృష్టించినప్పుడు, జీవితం చరిత్రాత్మకంగా మారినప్పుడు, అప్పుడు ప్రజలే చేస్తారు. ప్రజల నోట, అందరి నోట బర్త్డే పాట అందరి నోట ఉంటుంది. అది జీవితం. చదువు మీద ఉండదు, వేటి మీద ఉండదు, పనికిరాని వాటి మీద, తుచ్చమైన వాటి మీద ఆలోచించు. నాకైతే అలాంటివి నచ్చవండి. చెత్త వాటి మీద మనసు పెట్టే బదులు జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవాల్లో ఎదిగిపోయే వాటి మీద నీ మనసు పెడితే ఎలా ఉంటుంది? కృప మీ మీద విస్తరించును గాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేయడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు జయము కలిగింది. ప్రార్థన చేయడం ద్వారా సింహాల నోళ్ళు మూయబడ్డాయి, అగ్నిబలము చల్లారింది. ప్రార్థన చేయడం ద్వారా ఇదిగో దేవుడు దిగి వచ్చి యాకోబుతో మాట్లాడాడు, జకర్యాతో మాట్లాడాడు, దానియేలుతో మాట్లాడాడు. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీ జీవితంలో ఊహించని కార్యాలు జరుగుతాయన్న సంగతి నువ్వు గుర్తించి ఈ రోజు నుంచైనా నువ్వు ప్రార్థన చేయడం నువ్వు ప్రారంభిస్తే నీ సేవ అయినా, నీ కుటుంబమైనా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ చదువైనా చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న సంగతిని దేవుడు నీతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
గమనించండి, ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగే కార్యాలు. ఇది ధూపవేదిక. ఇక్కడ ధూపం వేసినప్పుడు నేను నీతో వచ్చి కలిసి అక్కడ మాట్లాడతానని దేవుడు చెప్పాడు. అహరోను వచ్చాడు, ధూపవేదిక మీద ధూపం వేశాడు. ఆ ధూపవేదిక మీద నిప్పులు ఉన్నాయి. ఆ నిప్పుల మీద సాంబ్రాణి ధూపద్రవ్యం వేశాడు. ఎప్పుడైతే ఆ ధూపద్రవ్యం వేశాడో ఆ ధూపద్రవ్యంలో సాంబ్రాణి ఉంది కనుక నిప్పుల మీద కాలగానే, ఆ సాంబ్రాణి నిప్పుల మీద కాలగానే పైకి ఏమొచ్చేసింది? ఒక పొగ వచ్చేసింది. ఒక పొగ వచ్చేసింది. దేవుని మందిరములో ఒక పొగ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, సాంబ్రాణి ధూపద్రవ్యము ఆ నిప్పుల మీద వేసినప్పుడు ఆ ధూపద్రవ్యంలో సాంబ్రాణి ఉంది కనుక ఆ సాంబ్రాణి నిప్పుల మీద కాలినప్పుడు ఆ పొగ అలా పైకి లేచింది. అయితే గమనించండి, అలా పైకి లేచిన ఆ పొగ అలా కాస్త ముందుకు వెళ్ళి నిబంధన మందసపు పెట్టె మీద, కరుణాపీఠం మీద ఒక మేఘము వలె కమ్ముకుందట. ఆమె చెప్దామా? హల్లెలూయా. గమనించండి, ధూపవేదిక నుంచి బయటికి వచ్చిన పొగ అటు ఇటు ఇదిగో గాలిలో వెళ్ళిపోకుండా ఆ పైకి లేచిన ఆ పొగ మందస్సు పెట్టె మీదకి వెళ్ళి ఆ మందస్సు పెట్టె మీద ఒక మేఘముగా నిలబడింది. దీని మర్మం ఏంటి? గమనిస్తామా ఒకసారి? లేవికాండం 16వ అధ్యాయము ఆ మాట చూడండి. లేవికాండము 16వ అధ్యాయము 12వ వచనం 13వ వచనాన్ని చూడండి. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి, ఒక్క నిమిషం అందరికీ. లేవికాండము 16వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపాత్యుడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి దాని చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనం మీదనున్న కరుణాపీఠమున కమ్మునట్లు యెహోవా సన్నిధిని అగ్ని మీద ధూపద్రవ్యమును వేయవలెను. ఆమె చెబుదామా? ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు చూడండి, ఆ ధూపవేదిక మీద ఆ ధూపద్రవ్యం వేసినప్పుడు అలా పొగ పైకి వచ్చి మందస పెట్టె మీద ఒక మేఘము నిలబడి. ఒక మాట చెప్పండి, మేఘము చల్లదనాన్ని ఇస్తుందా, వెచ్చదనాన్ని ఇస్తుందా? కాస్త గట్టిగా. చల్లదనాన్ని ఇస్తుంది. రైట్. రెండవది, వర్షం వచ్చే ముందు ఏమొస్తుంది? మేఘం వస్తుంది. అంటే మేఘము చల్లదనాన్ని ఇస్తుంది, తర్వాత వర్షాన్ని కూడా కురిపిస్తుంది. ఇప్పుడు గమనించండి, నేనున్నాను ధూపవేదిక మీద ధూపద్రవ్యగా ఒక సేవకుడిగా. నేనేం చేశానంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాను, మోకరించాను, ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుంటే గమనించండి, నేను చేసే ప్రార్థన ఒక అలా పొగవలే పైకి లేచి అది నా మీద ఎలా నిలబడిందంటే ఒక మేఘముగా నిలబడుతుంది. ఇది బైబిల్ చెప్తుంది. ప్రార్థనట అది అలా ఒక పొగవలే పైకి లేచి ప్రార్థన చేస్తున్న వ్యక్తి మీద ఎలా నిలబడుతుందట? అది ఒక మేఘం వలె నిలబడుతుందట. ఆమె చెబుదామా? నేను చాలా బాధలో ఉన్నాను, అప్పులో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, కుటుంబ పరిస్థితులు బాగలేవు, హృదయంలో సమాధానం లేదు, చాలా కలవరంతో ఉన్నాను, ఇల్లంతా వేడివేడిగా ఉంది, సమస్యల వేడితో, బాధల వేడితో ఉన్నాయని చెప్తారు. అలాంటి ఒక వేడి వాతావరణం, సమస్యల వేడి, అప్పుల వేడి, అనారోగ్య వేడి, దరిద్రపు వేడి, అవన్నీ కూడా నన్ను కలవరపెడుతుంటే నేనేం చేశాను? ఆ వేడిలో నుంచి బయటికి రావాలని, ఆ సమస్యల నుంచి బయటికి రావాలని నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. నేను ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించానో నా ప్రార్థన నా పైన ఎలా మారింది? ఒక మేఘంగా మారింది. ఇప్పుడు ఆ మేఘం నాకేమిస్తుంది? ఒక
చల్లదనాన్ని ఇస్తుంది. ఆమె చెబుదామా? అర్థమవుతున్నాయి మాటలు? క్యాచ్ చేయగలుగుతున్నారా? ఏమున్నాయ్యా, జక్కయ్య కథ చెప్తే బాగుండేది. ఏంటి, రేపు రండి జక్కయ్య కథ చెప్తాను. ఎందుకు మీ ఇంటికి వచ్చి చెప్తాను. ఎక్కాడు, దిగాడు. ఎట్టున్నారా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తే జరిగే సంఘటన చెప్తున్నాను. నువ్వు చాలా 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 సమస్యల వేడితో ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన అలా పైకి లేచి, నీ ప్రార్థన ఒక మేఘం వలె నీ మీద ఆవరించినప్పుడు ఆ మేఘం ఏం చేస్తుంది? వేడితో నింపబడిన నీ హృదయాన్ని, నీ ఇంటిని ఆ మేఘం, ప్రార్థన అనే మేఘం చల్లబరుస్తుంది. సమస్యల వేడిని చల్లబరుస్తుంది. నీ సమస్యలు చల్లబడాలంటే నీ ఇంటి ముందు పత్తిరేస్తే చల్లబడదు. ఆ సమస్యల వేడి నీ ఇంటిలో నుంచి, నీ హృదయంలో నుంచి దూరం కావాలంటే నువ్వు ప్రార్థించు. నువ్వు ప్రార్థన చేస్తే మేఘం వస్తుంది. ఆ మేఘం చల్లదనాన్ని ఇస్తుంది. అప్పుడు ఆ సమస్యల వేడంతా తొలగిపోయి, నీ కుటుంబంలో ఉన్న వేడి వాతావరణం అంతా తొలగిపోయి, ఇప్పుడు నీ జీవితంలో ఒక సమాధానకరమైన వాతావరణము ప్రార్థన ద్వారా ఏర్పడుతుంది. ఆమె చెప్తామా? హల్లెలూయా. ఒక మాట చెప్పని, ఒక మాట. అన్న చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంది కానీ పిల్లలు పుట్టలేదు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంది. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్న సమయంలో ఆ ప్రార్థన దైవజనుడు ఏమీ వినలేదు. కానీ మొత్తానికి ఆమెతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అమ్మ, ఇశ్రాయేలు దేవునితో నువ్వు ఏ ప్రార్థన అయితే చేసావో ఆ ప్రార్థన ప్రకారంగా దేవుడు నీ అవసరత తీర్చి నీకు క్షేమాన్ని కలుగజేయునుగాక, నువ్వు అనుకున్నది దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని దీవించి పంపించాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆనాటి నుండి హన్న దుఃఖముఖిగా ఉండుట. మీకు వాక్యం చెప్పి వేస్ట్. ఎక్కడంటే ఎడారిలో చెప్పినట్టుంది, నాకు ఆంధ్రాలో చెప్పినట్లేదు. మీకు వాక్యం ఎంత తెలుసో మీ స్పందనతోనే తెలిసిపోతుంది. ఏమి మీకు అర్థమైనట్టుగా నాకు తోచడం లేదు. అంటే ప్రతి ఆదివారము మీరు గోటిలు ఆడుకున్నట్టుగా ఆడుకుంటున్నారు చర్చిలో, వాక్యాన్ని వినడం లేదని అర్థం. భక్తి శ్రద్ధగా చేయడం లేదని అర్థం. శ్రద్ధగా భక్తి చేసేవారి స్పందన వేరుంటుందండి బాబు. ఎక్కడ తెలుసా? ఎక్కడో అడవిలో, పాకిస్తాన్లో, రాజస్థాన్లో చెప్పినట్టుంది వాక్యం నాకు. ఏంది ఏడుపు ముఖం పెట్టారు? ఏడుపు ముఖం పెట్టారేంటి? చెప్పాను కదా, గ్యాస్ కొట్టు నాకు అలవాట్లేదు. కాస్త స్పందించండి. ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట చెప్పాడో ఆనాటి నుంచి అన్న దుఃఖముఖిగా ఉండుట మానేను. అంటే ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారి దగ్గర నుంచి ఒక ఆన్సర్ వచ్చింది. ఆ రోజు నుంచి ఆమె బాధ, గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖము, వేదనంతా తొలగిపోయి ఆ రోజు నుంచి సమాధానంగా, సంతోషంగా తన జీవిత యాత్రను కొనసాగిస్తుంది హన్నా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమాధానం, నీకు ధైర్యం, నీకు ఉల్లాసం, నీకు ఉజ్జీవం కలుగుతుంది. పిల్లలు పుట్టకపోయినా హన్నాకు సంతోషం ఎలా వచ్చింది? కారణం ఏంటంటే తన ప్రార్థన చేసింది. తన ప్రార్థన తన మీద ఒక మేఘంగా మారింది. ఆ మేఘము, ఇదిగో ఆ మేఘముల నుంచి ఒక మాట వచ్చింది. ఇదిగో ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి ఆయన నీకు దయచేయునుగాక. నువ్వు ప్రార్థన చేయి, నీ మీద మేఘం ఏర్పడుతుంది. ఆ మేఘంలో నుంచి ఒక స్వరం వస్తుంది.
పరిస్థితులు చల్లబరచడమే కాదండి బాబోయ్, అది మేఘం కదా. ఆ మేఘం ఏమి ఇస్తుందంటే వర్షం ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో నీ ప్రార్థన నీ మీద దీవెన వర్షమును కురిపిస్తుంది. ఆ దీవెన వర్షం నీ మీద పడినప్పుడు నెరలు విడిచిన నీ బ్రతుకు, ఎండిపోయిన నీ బ్రతుకు, ఎడారిగా బ్రతికి మారిన నీ బ్రతుకు ఏదేను తోట వలె మారిపోతుంది. హల్లెలూయా! ఆ వర్షం నీ మీద పడినప్పుడు చెప్పండి, ఆ వర్షం పడాలంటే మేఘం రావాలి. మేఘం రావాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. చెప్పాలి. మందిరం మీద 2 మేఘాలు ఉన్నాయి. మందిరం మీద 2 మేఘాలు. ఒకటి దేవుడు పంపించిన మేఘం మందిరం మీద ఉంటుంది. రెండవది ప్రార్థన ద్వారా సృష్టించబడిన మేఘం మందిరం లోపల ఉంటుంది. చూసారా? ప్రార్థన ద్వారా మనమే మేఘమును సృష్టించుదుముగాక. చూసారా? నీ ప్రార్థన ద్వారా ఒక మేఘం పుడుతుంది. ఆ మేఘం నీ బ్రతుకును చల్లబరుస్తుంది. నెరలు విడిచిన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ జీవితాన్ని ఏదేను తోట వలె ఆ ప్రార్థన మార్చేస్తుంది. అందుకే ప్రార్థన చేయడం మానకో. సమయం దొరికినప్పుడల్లా మందిరం చుట్టే కదా మీ ఇల్లు ఉంటాయి, ఊర్లోనే ఉంటావు కదా, వెళ్ళు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకో. ఆ ఇంటి పక్క ఇంటి వెనక వాళ్ళతో పనికి మాలిన ముచ్చట్లు పెట్టి, ఆ సెల్ ఫోన్లో పనికి మాలినవన్నీ, ఆ బుక్ ఈ బుక్, యూట్యూబ్ యూట్యూబ్ అన్ని చూసుకుంటూ చెత్త చెదరమని చూసుకొని మైండ్ అంతా పాడు చేసుకొని, పాడైన మైండ్తో మందిరానికి వచ్చి మందిరంలో కూర్చొని నువ్వేం వాక్యం ఉంటావు? ఇప్పటి వరకు చెత్త అంతా చూసి వచ్చి ఇక్కడ కూర్చున్నావు. ఏం వాక్యం వినాలనిపిస్తుంది నీకు? మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ చెత్త చెదారమే చూస్తావు. ఇంకేం పని చేస్తుంది వాక్యం? సమయం దొరికినప్పుడల్లా నీ ఇంటి ప్రక్కనే ఉంది కదా మందిరం, వెళ్ళు ప్రార్థన చేసుకో. అన్నా చేసుకున్నట్టు ప్రార్థన చేసుకో. నీ ఇంట్లో ప్రార్థన చేసుకో. నువ్వు ఎప్పుడైతే అలా ప్రార్థన చేయడానికి నువ్వు ప్రయాసపడతావో, నువ్వు ప్రార్థన చేయగానే ప్రభు నీ ప్రక్కలో నిలబడి నువ్వు చేసిన ప్రార్థనలు విని నిశ్చయముగా నీ ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబిస్తాడు. ఆమె చెబుదామా? హల్లెలూయా! నేను అంటాను, నీ సమస్యల కోసం ఎవరికో 10,000 పంపించి 5,000 పంపించి ప్రార్థన గోపాలను పంపించి ప్రార్థన చేయండి అంటే, నేను అంటాను, ప్రార్థన 5,000తో కొంటావా? ఎవరు చెప్పారా నీకు బుద్ధి? 5,000 ఇచ్చి ప్రార్థన కొంటావా? 10,000 ఇచ్చి ప్రార్థన కొంటావా? ఎవరు చెప్పారు నీకు బుద్ధి? ప్రార్థన అమ్ముడుపోతుందా? ప్రార్థన డబ్బులు ఇచ్చుకోనొచ్చా? చెప్పండి. నాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, నేను ₹1,00,000 ఇచ్చుకుంటాను. చెప్పండి, కొంటాను చెప్పండి. ప్రార్థన కొంటారట, ప్రార్థన గోపురాన్ని. సంఘములో ₹5 ఇవ్వడానికి సాధ కాదు నీకు, ప్రార్థన గోపురానికి 5,000 పంపుతావు. ఒకవేళ నువ్వు 5,000 పంపించావు, 10,000 పంపించావు ప్రార్థన గోపురానికి, వాళ్ళు ఏం చేస్తారు? 2 రోజులు తాపేశ్వరంలో ఉన్న సలోమి, తాపేశ్వరంలో ఉన్న సలోమి, మేరీ, దావీదు. ఏంటి సమస్య? పిల్లలు లేరు, పెళ్లి కాలేదు, పిల్లలు పుట్టలేదు, అప్పులో. దేవా, తాపేశ్వరం అట, అది ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు నాయన. ప్రపంచ దేశాలన్నీ ఎరిగిన దేవుడు నీవే కదా నా తండ్రి. ఆ తాపేశ్వరంలో ఉన్న మేరీని జ్ఞాపకం చేసుకుని ఆయన. పిల్లలు లేరట, పిల్లలు ఇవ్వండి, యేసునామని అడుగుచున్నాము తండ్రి అని తీసుకెళ్ళి నీ ప్రార్థన అంశాన్ని డస్ట్బిన్లో పడేసి అయిపోయింది. 5,000 అయిపోయింది. ఇంకా చాలామంది 5,000 పంపించే వాళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళు మండపేటలో ఉన్న దీనమ్మ, ప్రభు 10,000 పంపింది ఆయన. తండ్రి పెళ్లి కావడం లేదట, 40 సంవత్సరాలు వచ్చిందట. చూడు ప్రభు, ఒక్కసారి చల్లని చూడు నాయన. అయిపోయి
తాపేశ్వరం అయిపోయింది, మండపేట అయిపోయింది, రాజమండ్రి అయిపోయింది, యానం అయిపోయింది, ధవళేశ్వరం అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. నీ 10,000 కూడా అయిపోయాయి. నువ్వు అంటావు, ఏమండి ఇది ప్రార్థన గోపురం. అవునండి, మేము 3 నెలల నుంచి మీకు 5,000 పంపామండి, ప్రార్థనాంశము చేశామమ్మా. చేశాం. మరి ఏం జరగలేదండి? ఏం జరగలేదా? చేస్తాడు. వెయిట్ చేయి. ఎప్పుడో నువ్వు చచ్చిపోయిన తర్వాత. నేను అంటాను, అందుకే ఈరోజు ప్రార్థన గోపురాలన్నీ మూతబడ్డాయి. ప్రార్థన గోపురాలు లేవు ఇప్పుడు, అవన్నీ వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. ప్రార్థన చేసే ప్రార్థన పరులు కరువైపోయారు. ఎవరు చేస్తారు? బాధ నీది, కష్టం నీది, అప్పులు నీవి, వ్యాధులు నీవి. ఎవరు చేస్తారు? నీ బాధ నీకే ఉంది కదా. నీ నొప్పితో, నీ బాధతో, నీ వేదనతో నువ్వే ప్రార్థన చేయగలిగితే నా దేవుడు కార్యం చేయడా? ఎవరో ప్రార్థన చేయాలి. అందుకే నేను అంటాను, మన ఇండ్లే, మన గుడారాలే ప్రార్థన గోపురాలుగా మారిపోవును గాక. ఆమేన్. మన ఇంటిలోనే ప్రార్థన గదులు ఉండును గాక. గది కట్టి అందులో మోకరించి ప్రార్థన చేయి. చరిత్ర తిరిగి రాయబడుతుంది, పరిస్థితులు మారిపోతాయి. అందరికి కట్టావు గదులు. బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, బెడ్రూమ్ 3. ఇది పెద్దవాడికి, చిన్నవాడికి, ఇది కోడలికి, ఇది కొడుక్కి, ఇది అల్లుడికి. ఇది డైనింగ్ రూమ్, ఇది డ్రెస్సింగ్ రూమ్, ఇది చెప్పండి ఇంకా, ఇది వెయిటింగ్ రూమ్, ఇది గెస్ట్ రూమ్. అన్ని కట్టావు. నేనంటాను, దేవుణ్ణి కలవడానికి ఏదైనా ప్రార్థన గది కట్టావా? ప్రేయర్ రూమ్ కట్టావా? లేదు. అన్యులు చూడండి, పూజా గది కట్టుకుంటారు. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఏముంటుందండి? నీకేమైంది? మెంటలా లేదా? ఏ కామ్ నై కర్ రా క్యా? ఇది పనిచేస్తలేదా? చూడండి, పూజా గది కట్టుకుంటారు. దేవుడు నీకు మేలు చేసి ఒక మంచి ఇల్లు 50 లక్షలు కట్టుకుంటే, కొడుకు కట్టినవి పెద్ద కొడుక్కి, చిన్న కొడుక్కి, కూతురికి, అల్లుడికి, గెస్ట్లకి, స్నేహితులకి, డైనింగ్కి, డ్రెస్సింగ్కి, స్టడీ రూమ్, వెయిటింగ్ రూమ్, ఒక బెడ్రూమ్ అంతా, వాష్రూమ్. ఇటిపితే వేడి నీళ్ళు వస్తాయి, ఇటిపితే మధ్యలో పెడితే అటు వేడి రెండో వస్తాయి. అన్ని కడతీవి. యేసయ్యను కలవడానికి ప్రార్థన గది కట్టకపోతే ఆలోచించు, నీ మైండ్ సెట్ ఎలా ఉంది? అంత చెత్త మైండ్తో భక్తి చేసిన వాళ్ళు తయారైపోయారు. దేవుని గురించి ఆలోచించే వ్యక్తులే లేరే. అరే, నా ఇంట్లో ఒక ప్రార్థన గది ఉండాలి, అన్నిళ్ళ ఇంట్లో ఒక పూజ గది ఉంటుంది, నా ఇంట్లో ఒక ప్రార్థన గది ఉండాలి. ఆలోచన రాదే. నేనంటాను, ఒకవేళ ఉన్నా లేకపోయినా ఈ రోజు నుంచి ప్రార్థన చేయడానికి మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన ప్రార్థన స్థలం ఉండునుగాక. హల్లెలూయా. ఆ స్థలంలో ప్రతిరోజు ప్రార్థన చేయడానికి దేవుడు నీ కృపించునుగాక. నీ ప్రార్థన విని నీ ఇంటి మీద, నీ మీద ఒక మేఘాన్ని దించి దీవెన వర్షాన్ని పంపి ఎండిన నీ బ్రతుకును నా దేవుడు పచ్చగా మార్చునుగాక. హల్లెలూయా. దయచేసి అందరం లేచి నిలబడిన మీరందరూ అలానే కళ్ళు మూయండి. మోషే చేతులు పైకెత్తినట్టుగా మీ చేతులు అలానే పైకెత్తి, ప్రభువా నాకు ఒక మంచి ప్రార్థనాత్మ దయచేయండి. ప్రార్థన చేయాలని మనస్సు ఆలోచన రాను రాను నాలో చల్లారిపోతుంది. నేను సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను నాయన. ప్రార్థన అనగానే ఆవలింపులు వచ్చేస్తున్నాయి, నిద్ర వచ్చేస్తుంది,
నా ఇంట్లో ప్రార్థన లేదు, నా జీవితంలో మోకాటి అనుభవం లేదు, నన్ను క్షమించు ప్రభా. ఈ రాత్రి నుంచి నేను ప్రార్థన చేయడానికి నేను నడుము కడుతున్నాను. అందరు కళ్ళు మూయండి, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. చేతులు ఎత్తండి పైకి, చేతులు పైకి ఎత్తండి. కళ్ళు తెరవద్దు, కళ్ళు గుడ్డిగా అయిపోతాయి. నా మాటనండి, నేను ఏదైనా చెప్తే ప్రవచనంగా చెప్తాను. కళ్ళు తెరవద్దు, చేతులు పైకి ఎత్తు, చేయి ప్రార్థన చేయి, చేయి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రభా, నా ఇంట్లో ప్రార్థన లేదు, నా భర్తకు ప్రార్థన లేదు, నా భార్యకు ప్రార్థన లేదు, నా పిల్లలకు ప్రార్థన లేదు, మా ఇల్లంతా ప్రార్థన లేని ఒక దయ్యాల గుంపుగా ఉంది. క్షమించు నాయన, క్షమించు ప్రభా. ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుంచి, ఇదిగో ప్రభా నీ వాక్యం విన్నాం. ఈ రాత్రి నుంచి మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. నా ఇల్లు ఒక ప్రార్థన గోపురంగా మారిపోయినట్లుగా నాకు సహాయం చేయి. ప్రార్థించే మనసు నాకు ఇవ్వండి నాయన, ప్రార్థించే ఆత్మ నాకు ఇవ్వండి నాయన, ప్రార్థన అభిషేకం నాకు ఇవ్వండి ప్రభా. ప్రభా, ప్రార్థన లేకుండా నేను ఉండకూడదు నాయన, ప్రార్థన లేకుండా నేను బ్రతకకూడదు ప్రభా. ప్రార్థించే గొప్ప మనసు నాకు దయచేయండి, ప్రార్థన అభిషేకం నా మీద ఉంచండి. గంటలు 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 ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయి తండ్రి. క్షమించు ప్రభా. ఎవరో ప్రార్థన చేస్తారు, నా సమస్యలు తీరుతాయి. నేను అయ్యా ఎవరెవరికో ప్రార్థన చేయమని చెప్పాను, కానీ నేను ప్రార్థన చేయలేకపోయాను నాయన. నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు. ఈ రాత్రి నుంచి నాయన నా సమస్యల కోసం నేనే ప్రార్థన చేస్తానయ్యా. నా బాధల కోసం, నా సమస్యల కోసం, నా అప్పుల కోసం, నా కుటుంబంలో జరుగుతున్న భయంకరమైన సమస్యల పోరాటం కోసం నాయనా ఎవరో ప్రార్థన చేయడం కాదు నా తండ్రి, నేనే ప్రార్థన చేస్తానయ్యా. అట్టి ప్రార్థన ఆత్మ నాకు దయచేయి, ప్రార్థించే మనసు నాకు దయచేయి నాయన. వేదన పడి ప్రార్థన చేయగలిగిన ప్రార్థన అభిషేకం నన్ను కమ్ముకోనివ్వండి నాయన. ఓ శబర కలర వందన రషి తండ్రి సహాయించి ఈ రోజు నుంచి నా ఇంట్లో ఒక ధూప వేదిక ఉండాలి, ఒక ప్రార్థన వేదిక ఉండాలి. ప్రార్థన భారముతో విరిగి నలిగిన హృదయముతో నేను ప్రార్థన చేయగలగాలి. నాకు సహాయించి, నాకు సహాయించి ప్రభువా, నాకు సహాయించి. నా ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. నా ఎవరి బిడ్డలతో కలిసి నేను ప్రార్థన చేయగలగాలి, పాట పాడగలగాలి, నీ వైపు నేను చేతులు చాపగలగాలి. నా తండ్రి, ప్రార్థించే మనసుతో నింపండి, ప్రార్థనాత్మతో నింపండి, ప్రార్థన అభిషేకముతో నింపండి. ఓ బద్దలైన బడ్డ సందులో నిలబడి విజ్ఞాపన చేయగలిగిన యోగినిగా నన్ను మార్చండి. ప్రార్థించు, నీ స్వరం దేవుడు వినాలనుకుంటున్నాడు. స్వరం ఎత్తి ప్రార్థన చేసి సిగ్గుపడకు. ప్రార్థన చేయడం ద్వారా నువ్వు పాపము చేయడం లేదు. ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఎలుగెత్తి మొరపెట్టు. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా. ప్రార్థించి నిలిచే వాక్యమీయుమా, ప్రార్థించి నిలిచే వాక్యమీయుమా. నిరంతరం ప్రార్థన కృపణీయుమా.
వారికి, ఈ స్థలంలోనికి నడిపించబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఈనాడు దేవునితో మనకి కావలసింది, దేవునితో మనం పెట్టుకోవాల్సిన సంభాషణ ప్రార్థన ఉన్నదని తన సేవకులను అభిషక్తులను దేవుడి యొక్క రాత్రికాల సమయంలో నిలబెట్టి సూటిగా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి ఈ స్థలం ముందు జరిగించిన ఈ యొక్క కార్యక్రమంలో కూడా దేవుడు తన యొక్క ఆత్మ కార్యమును జరిగించిన విధానమును బట్టి, జరిగించిన ఈ యొక్క కూడికంతటిని బట్టి ఈ యొక్క స్థలంలో కూడా మనం అందరం కూడా మరొకసారి మన రెండు చేతులు పైకి ఎత్తిగాడికి దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ యొక్క సమయంలో తెలియపరచబడిన వాక్యమును బట్టి మన మధ్యలో ఉన్న దేవుని యొక్క సేవకులు మండపేటలో అపోస్తలిక పరిచర్య జరిగిస్తున్న ప్రసాద్ పాల్ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. మనమందరం కూడా ప్రార్థనకి ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడి ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో దేవుని యొక్క ఆత్మకార్యం జరిగిస్తున్నాడు. మన మొదలు చప్పట కొడుతూ దేవుని కనపరుస్తూ హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడా, నీ బలమైన కార్యాలు అపోస్తలిక్ ఫెయిత్ మినిస్ట్రీ ద్వారా ఈ తాపేశ్వర ప్రాంతమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కదిలించడానికి అభిషేకించబడిన అభిషక్తులుగా నిలబెడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి నీ దాసుడు అపోస్తలులు మా నాయకులైన ప్రమాణాన్ని జయరాజయ్య గారికి నడిపించి అద్భుతమైన వర్తమానం. ఈ రోజు ఎన్ని కుటుంబాల ప్రార్థన బలిపీఠాలు పడిపోయి ఉన్నాయో, పగిలిపోయి ఉన్నాయో, పాడైపోయి ఉన్నాయో, వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తులపై జయం పొందడానికి మరలా విజ్ఞాపనాత్మ లేపబడుగాక, యేసునామమున లేపబడుగాక. ఈ తాపేశ్వర ప్రాంతమే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలని ప్రార్థనా ధూపాలతో నింపబడుగాక. ప్రతి చీకటి యేసునామములో తరిమివేయబడుగాక. ఈ సభలు ఏర్పాటు చేసిన నీ సేవకులను బట్టి వందనాలు అయ్యా. పెద్దలు మా ప్రియులు ఆలోకబాబు గారయ్యా, వారు పడిన శ్రమ కష్టం, వారి కుమారులు వారి బిడ్డలు చేస్తున్న పరిచర్యను నువ్వు చూస్తున్న దేవుడవయ్యా. ఈ ప్రాంతాలను బలమైన కార్యం జరిగించు. ఈ రాత్రి వర్తమానం ద్వారా ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉద్యమం లేవనెత్తబడుతున్నట్లుగా నేను వివేచించబడుతున్నానయ్యా. ఇక్కడ కొంతమంది బిడ్డలు వారి ప్రార్థనలో రేపబడుతున్నారని, వారి ప్రార్థన బలిపీఠం కట్టబడుతున్నాయని నేను విశ్వసిస్తూ యేసయ్యా నీ బలమైన ఆత్మ వారికి మీద పరిచయనుగాక, నేను పరిచయనుగాక. ఇప్పటికే కాలిపోతున్నట్లు వేదన చెందుతున్నట్లు ఉన్న ప్రతి సమస్యలపై యేసుక్రీస్తు నామములో మేము వారి మీద ఉండి ఆ చల్లదనం వారిని మేము చూదురుగాక. ఏ కుటుంబము ఆత్మహత్యల ప్రయత్నాల్లో పోతుందో తెలియదు, ఏ ఆత్మహత్య ప్రయత్నంలో ఏ వ్యక్తి పరిగెడుతుందో తెలియదు. కానీ నీ దాసుని నిలబెట్టి స్పష్టంగా మాట్లాడే ప్రభా, ఆ బిడ్డల జీవితంలో పని చేస్తున్న ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్న ఓ స్పిరిట్ యేసునామమున వేళతో పెళ్లగించబడుగాక. అయ్యా నీ ఆత్మకార్యం చేయండి, నీ బలమైన ఉన్నతమైన శక్తివంతమైన కార్యం ప్రభు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభల ప్రారంభం నుంచి ముగింపు రోజు వరకు కూడా నీ సన్నిధిని మీకు ఇక్కడ ఉందని నేను నమ్ముతుంటా అయ్యా. వాక్యాలు వచ్చి పాటలు పాడి ప్రార్థనలు చేసి కోయిలుగా నిలబడి ఇక్కడ పరిచయ ధర్మాన్ని జరిగిస్తూ ఇక్కడ రోడ్డు ప్రాంతంలో వెళ్తున్న వాహనాలు వస్తున్న వాహనాలను సరి చేయడానికి ప్రమాణం కొంతమంది వాలంటీర్లు వర్క్ చేస్తారు. ఈ బిడ్డలందరూ మరలా వచ్చే ఏడాది సభలో బలమైన ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. ఈ కూడికలకు సహకరించిన వారందరినీ ఎందుకు నన్ను కూడా ఈ మీటింగ్కి చివరి నన్ను త్రోసుకుని తీసుకొచ్చావు ప్రభా. నీ బలమైన కార్యం, నీ బలమైన ఆత్మ ఈ కూడికలలో నీ దాసుని కలవడానికి మనం నడిపించిన రీతిని మన స్తోత్రమయ్యా. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మా ప్రియుడు రక్షణ యేసుక్రీస్తు నామములో నీకు ఇత్తబడిన దైవ వాక్యాన్ని బట్టి, ఆ ఇత్తబడిన దైవ వాక్యంలో ఉన్న ప్రతి ఆలోచనను బట్టి నీ సన్నిధిలో ఈ ప్రాంతాలని కదిలించబట్టు వరకు దైవజనుడు చేసిన ప్రయాస వ్యర్థం కాకుండా నీ దాసుని మీరు బలపరిచి జయరాజయ్య గారు వెళ్తున్న ప్రయాణంలో చేస్తున్న ప్రతి కార్యాల్లో ప్రయాణాల్లో ముఖ్యంగా వారు నిలబడే ప్రతి వేదికల మీద నీ బలమైన ఆత్మ కార్యం కొరకు నీ దాసుని కూడా బలపరిచి వాడుకోవాలి. యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి సంతోషంతో దగ్గరగా దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. వచ్చేసి కూర్చుందాం. మరి ఇంతవరకు దేవుడు తన దాసును బలపరిచి
దేవుని ఆత్మ వశములో ఉంచుకో. మరి రాత్రి మనకు అవసరమైంది, మనకు కావలసినది మరి దేవుడు తన దాసుని ద్వారా మనకు అనుగ్రహించినందుకు మరి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మరి ముఖ్యంగా మరి ఈ రోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సేవకులు, అభిషక్తులు, అపోస్తులు మరి జయరాజ్ అయ్య గారిని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మరి విరామము లేనటువంటి ఈ పరిచర్యలో రాత్రనక పగలనక అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మీటింగ్స్ కొరకు ఫోన్లో మాట్లాడినప్పుడు పలానా ప్రాంతానికి వస్తూ ఉన్నాను, మరి రండి అట్లా మాట్లాడదామని చెప్పేసి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆ సమయంలో ఆల్రెడీ మరి ఒక సేవకుల మీటింగ్స్లో వాకింగ్ చెప్తూ ఉన్నారు. మరి అక్కడ వాకింగ్ చెప్తున్నప్పుడు ఆ వాక్యం నన్ను చాలా బలపరిచింది, కదిలించింది. మరి కొన్ని విషయాలు వారి యొక్క సేవ అనుభవంలో నుండి మరి చెప్తూ ఉన్నప్పుడు అసలు మన సంఘానికి మరి పిలవడం అనేది కొంచెం భయంగా కూడా అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద దైవజనులు మరి మన మధ్యకు వస్తారా అనేటువంటి సందేహం కూడా వచ్చింది. మరి అడిగినప్పుడు అసలు ఏమాత్రం కూడా కుదరదు అన్న మాట దైవజనుల నోట రాకుండా వస్తాను అని వెంటనే మరి చెప్పడం అనేది మరి దేవుని సేవకులను మన మధ్య నడిపించడం అనేది ఇది ఖచ్చితంగా దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం, ఆయన ప్రణాళిక మాత్రమే అని మరి నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇంత భారభరితమైనటువంటి సేవలు మరి అసలు ఇలా తిరగవలసినటువంటి అవసరము దైవజనులకు లేదు. అయినప్పటికీ మరి మనలను ఇలా అనేక మంది దేవుని బిడ్డలను, సంఘాలను ప్రేమించి మరి దేవుని రాకడ కొరకు సంఘాలను బలపరిచే క్రమంలో మరి ఆయా ప్రాంతాలకు తిరుగుతూ మన మధ్యకు వచ్చినటువంటి దేవుని సేవకులు, అభిషక్తులు జయరాజయ్య గారికి మరి మా తరపున, సంఘం తరపున మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఈ సమయాన్ని మరి నడిపించేటువంటి వారికి అప్పగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండు చేతులు పైకి దిగడి దేవుని స్తోత్రం చెప్పండి. ముగింపులోనికి వచ్చేసాం. ప్రతి దేవుని బిడ్డారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో చక్కటి వర్తమానం తెలియపరిచిన దేవుని యొక్క సేవకులు, అపోస్తలుడు జయరాజ్ గారికి ప్రత్యేకంగా మరి అపోస్తలుకు విశ్వాసం యొక్క సంఘాలను బట్టి, సేవను బట్టి, ఒక స్థలంలో స్థానికంగా జరిగిస్తున్న పరిచర్యను బట్టి వారికి ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో ప్రతి దేవుని బిడ్డారా, ప్రభువుకి కానుకలు సమర్పిద్దాం. అనంతరం దేవుని యొక్క సేవకులు ఆనుకయ్య గారు వందన సమర్పణ చేస్తారు. ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైన పాట మన మధ్యలో ఉన్న ప్రియులు శేషారత్నం గారు వచ్చి ఒక పాట పాడుచూ ఉండగా కానుకలు సమర్పణ చేయబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ప్రభు కృపను బట్టి ప్రేమతో తెలియపరుస్తున్నాను. కాస్త త్వరగా లగండి. ఎవరి బిడ్డలైన వారు వెనక భాగం నుంచి మీరు ప్రారంభించాలని ప్రభు కృపను బట్టి ప్రేమతో తెలియపరుస్తున్నాను. పాడేద స్తుతి గానము కొనియాడేద మీ నామము, పాడేద స్తుతి గానము కొనియాడేద మీ నామము. ప్రేమ
సమయంలో స్థానిక సేవకులు ఆనకయ్య గారు వారు వచ్చి వందన సమర్పణ చేస్తారు. అనంతరం ప్రార్థన ఆశీర్వాదంతో మిగతా కార్యక్రమంలోనికి మనం కొనసాగించబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేం మాట్లాడేవాడు దేవుని స్తోత్రం కలుగును గాక అన్నాను కదా. రెండు స్తుతులు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేని బిడ్డారా, మరి దేవుని మహాకృపను బట్టి గత 2024 ఏప్రిల్ సభల నుండి ఈ 2025 ఏప్రిల్ సభ వరకు కూడా దేవాదేవుడు మరి మనందరూ కూడా కాచి కాపాడి మరలా ఇలాగా సభల్లో కలుసుకున్న కృప దేవుడు మనందరూ కూడా అనుగ్రహించినందుకు మొదటిగా మరి మహాదేవుడైన దేవాదేవుడు అంటే యేసయ్యకే వందన స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. రెడీ చెప్పండి. ఇదే 5 నిమిషాలు ఎక్కువ తీసుకోను. ఇక్కడ గ్రౌండ్లో అవసరమైన విషయాలు చెప్తాను. మిగిలిన ఉంటే సంఘంలో ఆదివారం చెప్పుకుందాం. తర్వాత రెండో విషయం, దైవజనులు మరి ఆ జీరాజ్ అయ్య గారు అలాగే ఎస్ అయ్య గారు గుంటూరు నుండి వచ్చారు. జీరాజ్ అయ్య గారు నిర్మల్ నుండి వచ్చారు. ప్రసాద్ గారు ఆ చల్లపల్లి నుండి వచ్చారు. వారు చెప్పారు కదా, తిరిగి లేకపోయినా మనకు వెంటనే రావడానికి దేవుడు అంత ప్రేరేపించాడు, దేవుడు వారిని బలంగా వాడుకున్నాడు నమ్ముతున్నాం. దేవుడి స్తోత్రం. అలాగే మా సహవాస సంఘాలు సేవకులు మరి మాతో ఉన్నారు. వారి పేరు చెప్పడం వారికి మా హృదయ తెలియజేస్తా ఉన్నాం. అయితే విచార